సరే, ఈరోజు మన టాపిక్ నిద్ర. అసలు నిద్ర అంటే ఏంటి? ఒంటికి రెస్ట్ ఇవ్వడమేనా? అస్సలు కాదు. ఈ విశ్లేషణలో మనం నిద్ర గురించి ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేయబోతున్నాం. నిద్ర అనేది మన ఆత్మకు ఒక పవర్ఫుల్ రీఛార్జ్ స్టేషన్ ఎలా అవుతుందో చూడబోతున్నాం. ఈ ప్రశ్న బహుశా మనలో చాలామందికి తెలిసిందే. 8 గంటలు 9 గంటలు పడుకున్నా కూడా పొద్దున్నే లేవగానే ఏదో తెలియని బరువు, నీరసం అస్సలు వదలవు కదా. దీనికి అర్థమొక్కటే, మన బాడీ బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు. ఛార్జ్ అవ్వకపోగా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. చూడండి, ప్రతి రాత్రి మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనల్ని కంప్లీట్గా రీఛార్జ్ చేసి పొద్దున్నే ఫుల్ ఎనర్జీతో లేపేది. రెండోది, మన శక్తిని మొత్తం లాగేసి ఉదయాన్ని ఇంకా భారంగా మార్చే ఒక షార్ట్ సర్క్యూట్. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఎందుకొస్తోంది? అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలైన విషయం. సరే, ఫస్ట్ మన నిద్ర ఎందుకు మనల్ని రీఛార్జ్ చేయలేకపోతోంది, ఎందుకు ఫెయిల్ అవుతోంది? ఆ షార్ట్ సర్క్యూట్ వెనుకున్న అసలు కారణమేంటో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నిద్ర అనేది కేవలం ఒంటికి అలసట తీర్చడానికి కాదు, అది మన మెంటల్ సిస్టమ్ని, అంటే మన ఫీల్ గుడ్ సిస్టమ్ని రీసెట్ చేసి అప్డేట్ చేయడానికి దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. ఈ ఫీల్ గుడ్ సిస్టమ్ అంటేంటి? మన బ్రెయిన్లో సంతోషాన్ని, ప్రశాంతతని కంట్రోల్ చేసే కెమికల్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్. మనం ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత ప్రశాంతంగా ఉంటామనేది మొత్తం దానిమీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకసారి ఆలోచించండి, మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టి ఆ ఛార్జర్కే నిప్పు పెడితే ఏమవుతుంది? ఫోన్ ఛార్జ్ అవ్వదు, పైగా పాడైపోతుంది, అంతే కదా. సేమ్ అలాగే మనం టెన్షన్లతో, ఆందోళనలతో నిద్రలోకి వెళ్తే మన మైండ్ రీఛార్జ్ అవ్వకపోగా ఇంకా డ్యామేజ్ అవుతుంది. సరే, ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక మోడర్న్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. మన స్మార్ట్ ఫోన్లో చూడండి, బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అన్ని యాప్స్ రన్ అవుతుంటే బ్యాటరీ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. అవును కదా, మన బ్రెయిన్ కూడా అంతే. పాత గొడవలు, రేపు ఏం జరుగుతోందో అన్న టెన్షన్లు, ఎవరితోనో జరిగిన సంభాషణ, ఇవన్నీ మన మైండ్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాగా రన్ అవుతూనే ఉంటాయి, మనం కళ్ళు మూసుకుని పడుకున్నా సరే. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ మెంటల్ యాప్స్ మన ఎనర్జీని కంటిన్యూస్గా వాడేస్తుంటే మన బ్రెయిన్ అసలు ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి వెళ్ళనే వెళ్ళదు. మనం ఎన్ని గంటలు పడుకున్నా సరే అది జస్ట్ లో పవర్ మోడ్లోనే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది జరగవే జరగదు. సరే, ఈ మోడర్న్ ఎగ్జాంపుల్ నుండి ఇప్పుడు మనం మన ప్రాచీన ఋషులు చెప్పిన జ్ఞానం వైపు వెళ్దాం. ఈ ఐడియా వెనుక ఇంత లోతైన టైమ్లెస్ విజ్డమ్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు ఒక్కసారి వినండి. నిద్ర ఒక రకమైన మరణం, ప్రతిరోజూ ఒక పునర్జన్మ. వావ్! ఇది నిద్ర యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా చెబుతోందో కదా. అంటే నిద్రపోవడమంటే ఆ రోజుని పూర్తిగా వదిలేయడం, ఒక చిన్న మరణం లాంటిదన్నమాట. మరి ఉదయం లేవడం, అది ఒక కొత్త జీవితంలోకి, ఒక పునర్జన్మలోకి మళ్లీ అడుగుపెట్టడం లాంటిది. ఇది ఇంకా పవర్ఫుల్ వార్నింగ్. చూడండి, నిద్ర అనేది మనకు అమృతం లాంటిదే. కాని మనం కోపం, ద్వేషం, టెన్షన్ ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ని పడుకునేటప్పుడు కూడా మనతో పాటే తీసుకెళ్తే ఆ అమృతాన్ని మన చేతులతో మనమే విషంగా మార్చుకుంటున్నామని దీని అర్థం. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఎందుకు అనే దగ్గర్నుంచి ఎలా అనే దాని దగ్గరికి వెళ్దాం. దీనికొక ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంది. మన బెడ్రూమ్ని మనం ఎలా చూస్తున్నాం? రోజంతా జరిగిన గొడవలతో, రేపటి గురించిన టెన్షన్లతో ఫైట్ చేసే ఒక యుద్ధభూమిలా చూస్తున్నామా? లేకపోతే అన్ని భారాల్ని పక్కనపెట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే ఒక పీస్ సెంటర్లా చూస్తున్నామా? ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఈ సమర్పణ టెక్నిక్ చాలా సింపుల్. ఫస్ట్ మనకున్న టెన్షన్లేంటో గుర్తించాలి. తర్వాత వాటిని మన చేతిలో ఉన్న ఎండుటాకుల్లా ఊహించుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకుల్ని ఒక దైవశక్తికి సమర్పించేసి రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించకుండా కంప్లీట్గా వదిలేయాలి. అంతే. అలా భారాన్ని దించేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలి. ఓకే, ఫైనల్గా ఈ ప్రాక్టీస్ వెనుకున్న లాజిక్ని, దీని పవర్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే నిద్ర అంటే మన సిస్టమ్ని రీఛార్జ్ చేసుకోవడం, అంతేకాని ఒట్టి రెస్ట్ కాదు. టెన్షన్తో పడుకుంటే మన మైండ్లో ఒక కరప్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. 1964 నాటి ఋషిమంత్రమేంటి? నిద్ర ఒక మరణం, దాన్ని పవిత్రంగా ఉంచండి.
సో మనం చేయాల్సింది ఒకటే, పడుకునే ముందు ప్రతిదాన్ని సమర్పించేసి మైండ్ని క్లియర్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, మన నిద్ర ఎంత డీప్గా ఉంటుందో మన ఫీల్ గుడ్ ఫీలింగ్ కూడా అంతే డీప్గా ఉంటుంది. ఈ చిన్న మార్పుతో మన సిస్టమ్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అయినట్టే. ఇప్పుడు మన వంతు. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఏ భారాన్ని, ఏ టెన్షన్ని ఆ పైవాడికి సమర్పించేసి ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటున్నారు? ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి.